హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మంచి హెయిర్ ఆయిల్ చూపెట్టబోతున్నాను. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను చెప్తాను. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ముందుగా పారాషూట్ ఆయిల్ తీసుకోవాలి. ఒక 100 ml టు 200 ml వరకు తీసుకొని అది లో ఫ్లేమ్ మీద పెట్టేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక దీంట్లో కొన్ని మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు వల్ల మనకి జుట్టు రూట్స్లో నుండి చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మందార పువ్వులు వేసుకోవాలి, ఒక 4 to 5. మందార పువ్వుల్లో చాలా రకాలు ఉంటాయి, కానీ అందులో మనం తీసుకోవాల్సింది రేగ మందారం అనే పువ్వు తీసుకోవాలి. దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే జుట్టు తెల్లబడకుండా చేస్తుంది అండ్ మంచిగా హెయిర్ రీగ్రోత్ ఉంటుంది, రాలకుండా ఉంటుంది. సో ఇది అప్లై చేయడం వల్ల మన హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది. దీన్ని మనం డైరెక్ట్గా పేస్ట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. కరివేపాకు మనకి జుట్టు త్వరగా పెరిగేలాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇదంతా రూట్స్లోకి వెళ్ళేలాగా మనం అప్లై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మందార ఆకులు అయితే వేస్తున్నాను. మందార ఆకు ఆప్షనల్ అనమాట, మీకు ఇష్టమైతే వేసుకొని లేకపోతే స్కిప్ చేయండి. సో దీనివల్ల ఏంటంటే ఉపయోగాలు, దీన్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఆయిల్లోకి వస్తాయి. సిమ్లో ఇలా చేయడం వల్ల ఇవన్నీ కొద్దిసేపు తర్వాత ఇలా ఈ కలర్లో వస్తుంది. సో దీని ప్రాపర్టీస్, ఆ మెంతులు, కరివేపాకు అంతా కూడా ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విటమిన్స్ కానీ ఏమైనా సరే ఆయిల్లోకి దిగుతుంది. సో ఇలా ఫ్రై చేసినాక లో ఫ్లేమ్లో పెట్టి మనం దీన్ని వేరే దాంట్లోకి వడగట్టుకోవాలి. అది ఎలాగో నేను చూపిస్తాను ఇప్పుడు, చూడండి. సో ఇలా వేరే గిన్నె తీసుకొని నూనె చల్లారాక వడగంటితోనే మనం వడకట్టుకోవాలి. సో ఏదన్నా కొంచెం కొంచెం పౌడర్ లాగా వచ్చినా అవి తీసేసుకోవచ్చు. ఇలా నూనె అంతా వడకట్టుకున్నాక దీన్ని ఒక 1 day పాటు అట్లా పక్కకు ఉంచుకోవాలి. సో దట్ అది అందులో ఉన్న విటమిన్స్ అవన్నీ నూనెలోకి వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ ఆయిల్ని తలకి ఫింగర్స్తోని మసాజ్ చేసుకుంటా కుదుళ్ళ దాకా అంటేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక 1 hour పాటు ఉంచుకొని మీరు తల స్నానం చేసేయచ్చు. ఇలా ఒక 1 month ఫాలో అయితే మీ జుట్టు ఊడకుండా ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. ట్రై చేసి చూడండి.